ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ప్రత్యేకించి సంఘంలో ఈరోజు స్త్రీలు కొడుకుందండి. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ కోడూరులో దగ్గర ప్రాంతం ఉన్నట్లయితే స్త్రీల కొడుకులో పాల్గొని దేవుని పొందండి. దైవ శాఖలో అద్భుతంగా వారు నడిపిస్తున్నారు కనుక ఉదయకాలంలో దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రియులారా, అన్నిటికంటే అతి భయంకరమైనది ఏంటంటే నోటి మాట. ఒక గాయము, ఒక దెబ్బ కొడితే ఆ గాయము మానిపోతుంది, కానీ ఒక వ్యక్తిని గాయపరిచే మాటలు అన్నట్లంటే చచ్చిపోయేంత వరకు ఆ మాట ఆ హృదయాన్ని గాయపరుస్తుంది. ఈ విధంగా చాలామంది నోటి మాట ద్వారా హృదయం గాయపడి అదే తలుచుకొని కృంగిపోతూ ఉంటారు. ఇదిగో మా ఆయన నన్ను ఇలాగన్నాడు, నన్ను అవమానపరచని పదే పదే తలుచుకుంటూ ఉంటారు. ఇదిగో మా బంధువులు ఇట్లాగన్నారండి అని ఆ మాటలను బట్టి కృంగిపోతూ ఉంటారండి. అది గుర్తుకొచ్చినప్పుడల్లా వ్యాధనతో గురైపోతాం. కాబట్టి అది అతి భయంకరమైనదండి. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి అలాంటి మాటల నుంచి దేవుడు నొప్పి కలగకుండా నేను కాపాడుతాడంట. అలాంటి మాట్లాడే వాళ్ళు నీకు వస్తారు, అలా నిన్ను అవమానపరుస్తారు, నీకు కావాలని అవమానకరంగా మాట్లాడతారు, సందేహంగా మాట్లాడతారండి, ఇంకా నీ మీద అనుమానంతో మాట్లాడతారు. కాబట్టి అయితే నీవు ఆ మాటలను బట్టి కృంగిపోకుండా దేవుడు నిన్ను ఆదుకుంటానంటున్నాడు. కనుక ఆ సమయంలో నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయి, కన్నీటితో మొరపెట్టు. ఒకవేళ నీ అత్తగారు సూటిపోటి మాటలతో నిన్ను గాయపరిచినట్లయితే ప్రియ సహోదరి, నువ్వు ఆ మాటలను బట్టి కృంగిపోవద్దు. నువ్వు ఏం చేస్తావంటే ప్రభు దగ్గర మొరపెట్టు. మరి తల్లిదండ్రులరా, నీ కడుపులో పుట్టిన బిడ్డలే నిన్ను ఆ మాటల ద్వారా బాధ పెట్టారు కనుక ఆ మాటలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఒకటే ప్రభుకి అప్పగించు, కన్నీటితో ప్రార్థన చేయి. నీ అవమానాన్ని నాట్యంగా మారుస్తారు. రండి కలిసి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, ఉదయకాలన ఈ వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి ఆయన. ఎంతోమంది నా ప్రభా వృద్ధాప్యములైన తల్లిదండ్రులకి మీరు తోడున్న ప్రభా, ఇప్పుడు మరి ముఖ్యంగా నా ప్రభా విడిపోయిన భార్య భర్తను జతపరిచిన ప్రభా, ఎంతోమంది నా ప్రభా అనారోగ్యంతోనైనా హాస్పిటల్లో ఉన్నారు నా ప్రభా, వారిని కనికరగల స్వస్థపరిచిన కనుక నా ప్రభా, ఎంతోమంది నా మానసికంగా కృంగిపోయినారు నా ప్రభా, వారికి సహాయం చేయండి. అప్పులు ఉన్న వారికి సహాయం చేయండి అయ్యా. ఆర్థిక అవసరతలు ఈ నెలలో ఎవరికి ఏ అవసరం ఉన్నదో వాటిని మీరు దయచేయమని, ఉదయకాలన ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.